కోల్కతా అలాగే బెంగళూరు జట్ల మధ్య రాయ్పూర్ వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో ఆర్సీబీ సంచలన విజయం సాధించింది. ఇక 6 వికెట్ల తేడాతో గెలిచింది. అద్భుతమైన విజయం సాధించింది. గత 2 మ్యాచ్ల్లో వరుసగా డకౌట్ అయి నిరాశపరిచిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో పాత పగను తీర్చుకున్నట్లు చెలరేగిపోయాడు. అయితే ఇక నిజం చెప్పాలంటే 11 ఫోర్లు 3 సిక్స్లతో 105 పరుగులు చేసి, అది కూడా 60 బంతుల్లోనే చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీ విధ్వంసంతో ఇక బెంగళూరు జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న తర్వాత విరాట్ కోహ్లీ చాలా అంటే చాలా మెచ్యూర్డ్గా మాట్లాడాడు. అసలు ఇంతకీ తను ఏమన్నాడంటే, అవును, ఈరోజు సెలబ్రేషన్స్ అంత గొప్పగా అయితే చేసుకోలేదు. కాకపోతే నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, ఈరోజు నేను పాయింట్ల పట్టిక విషయంలో చాలా ఫోకస్డ్గా ఉన్నాను. మేము ఈ టోర్నమెంట్ స్టార్టింగ్లో కేవలం మంచి క్రికెట్ని మాత్రమే అందించాలి, ఆ రకంగా జట్టును ముందుకు తీసుకువెళ్ళాలని అనుకున్నాను. కానీ నిజం చెప్పాలి అంటే ఇక ఈ దశకి చేరుకున్న తర్వాత టోర్నమెంట్ ఖచ్చితంగా పాయింట్ల పట్టిక అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఒక్కొక్కసారి మన మీద ఒత్తిడి పెరిగిందనుకోండి, అది మనకి చాలా గొప్ప అనుభూతినిస్తుంది. ఎందుకంటే మంచిగా ప్రెషర్ పడింది, మన మీద ఒత్తిడి పెరిగింది అన్నప్పుడు మనం ఆట తీరుని, మనం ఆడే విధానాన్ని మార్చుకుంటూ ఉంటాం. ఆ మార్పు అనేది నాకు ఈరోజు చాలా కలిసి వచ్చింది. ఎప్పుడైతే మనం మన జీవితంలో పైకి ఎదుగుతూ ఉంటామో మనకి మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. నేను ఈరోజు ఫస్ట్ టైం ఎందుకో టెన్షన్ పడ్డాను. పాయింట్స్ పట్టికను చూసి చాలా అంటే చాలా నర్వస్ ఫీల్ అయ్యాను. ఎందుకో తెలీదు. కాకపోతే ఆ టాప్ మార్క్‌ని అందుకోవాలి అని అనిపించింది. అందుకనే నేను దానికోసం ఖచ్చితంగా పోరాడాలనుకున్నాను. క్రీజ్‌లో నేను నా పొజిషన్‌ని మార్చుకోకుండా, ఏదో గొప్పగా పెద్ద పెద్ద షాట్లు ఆడేయకుండా, నా నాకున్న చిన్న చిన్న గ్యాప్స్‌ని తగ్గించుకుంటూ, మంచి ఇన్నింగ్స్‌ని మనం నెలకొల్పాలి. అంటే మంచి ఇన్నింగ్స్ ఆడాలి, మంచి భాగస్వామ్యాలు చెయ్యాలి. అప్పుడే నేను రిస్క్ ఫ్రీ క్రికెట్ ఆడుతూ నా గేమ్‌లో నేను ఉండగలను అని నాకు అనిపించింది. అయితే అన్ని రకాల పరిస్థితులు మనకి కలిసి రావాలి. అప్పుడే మనం మన గేమ్‌ని బాగా పూర్తిగా లవ్ చేయగలం. ఇక బ్యాటర్స్, బౌలర్స్, ఫీల్డింగ్స్, ప్రత్యర్థి జట్టు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లెవెల్‌లో బాగా ఆడారు. నేను కూడా అదే చెప్తున్నాను. ప్రతిరోజు ఇక నుంచి మనకి వచ్చే అవకాశాలు చాలా అంటే చాలా కీలకం. అందుకనే నేను దీన్ని మిస్ చేసుకోవాలనుకోలేదు. నిజంగా నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఆడిన ఆట నేనే ప్రేమించుకోదగిందిగా ఉంది. ఇంకా బెంగుళూరు జట్టుని ఫస్ట్ టైమ్ అలాగా పాయింట్స్ పట్టికలో అలా ఫస్ట్ పొజిషన్‌లో చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. ఎంతో రిలాక్స్డ్‌గా ఉంది. అయితే రిలాక్స్డ్‌గా గేమ్ ఆడాలి. ఏదో సెంచరీ కొట్టాం, హాఫ్ సెంచరీ కొట్టాము, సెలబ్రేషన్స్ చేసేసుకోవాలి అనే విషయాన్ని ఈ లెవెల్ ఆఫ్ గేమ్‌లో ఎక్కువగా పట్టించుకోకూడదనే విషయాన్ని నేను రోహిత్‌ని చూసే ఇన్‌స్పైర్‌గా తీసుకున్నాను. ఎందుకనంటే చిన్న చిన్న పిల్లలు, యువత సెంచరీలు, డబుల్ సెంచరీలు కూడా కొడుతున్నారు. వాళ్ళ ముందు మా ఆట అనుభవం కలిగిందే అయినప్పటికీ కూడా మోడర్న్‌గా మాత్రం వాళ్ళు ఎంతో మెచ్యూర్డ్‌గా ఉన్నారు. అదే విషయాన్ని నాకు రోహిత్ చెప్పాడు. నాకు నిజం అనిపించింది. అందుకనే ఈరోజు ఈ రకంగా సింపుల్ సెలబ్రేషన్స్ అంటూ చెప్పుకొచ్చాడు.